ఈ హరికృష్ణని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుచున్నాను. ఈ కేసుని పూర్వపరాలు పరిశీలించిన మీదట హరికృష్ణ అనే ముద్దాయి తీవ్రమైన పగా ద్వేషాలతో తాళిగట్టిన భార్య మీద హత్యా ప్రయత్నం చేశాడని కోర్టు నమ్ముతుంది. ఇప్పటికీ శిక్ష అనుభవిస్తూ కూడా పెరోల్ మీద బయటకు వెళ్ళి హత్యా ప్రయత్నం చేయడాన్ని చాలా హేయమైన చర్యగా కోర్టు పరిగణిస్తుంది. తను నేరం చేసిందే కాకుండా తను గాయపరిచిన భార్యనే ఈ కేసులో ఇరికించాలని చూసిన హరికృష్ణ దుర్బుద్ధిని తీవ్రంగా ఆక్షేపిస్తుంది. పైగా సాక్ష్యం ఉందని చెప్పి కోర్టు సమయం వృధా చేయటం ద్వారా అతనికి చట్టం పైన న్యాయ వ్యవస్థ పైన ఎలాంటి అభిప్రాయం ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి వ్యక్తి పెరోల్ మీద కూడా బయటికి రాకూడదని, కఠినమైన శిక్ష అనుభవించడమే న్యాయమని కోర్టు భావిస్తోంది. కోర్టు సమయం అయిపోయిన కారణంగా తీర్పును వాయిదా వేయడమైనది. తర్వాత హియరింగ్లో శిక్ష ఖరారు చేయడం జరుగుతుంది. దిస్ కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఇంకొక 2 నిమిషాలు ఉండుంటే తీర్పు కూడా వచ్చేసేది. ఓన్లేండి, గెలుపు లాంఛనం అయిపోయింది కదా. ఇవాళ ఒక సెలబ్రేషన్, రేపు ఒక సెలబ్రేషన్ చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కదా. నిజమే, ఇలా కోర్టుల చుట్టూ తిరిగే అవకాశం రాకపోతేనే బెటర్లే. టెన్షన్తో సస్తున్నాం. టెన్షన్ మనకెందుకు డాడీ? ఒక్కసారి అక్కడ చూడండి. పడితే గిడితే ఆ హరికృష్ణ పడాలి. ఏంటి హరికృష్ణ, నువ్వు ఊహించినదేది జరగలేదని బాధపడుతున్నావా, లేకపోతే ఎంతకాలం జైలు గోడల మధ్య ఉండాలని భయపడుతున్నావా? జీవితం మొత్తం తలకిందులైపోయినందుకు ఫుల్గా టెన్షన్ పడుతున్నాడు హరిత. అవును మరి, సాక్ష్యం చెప్పడానికి ఒక ఐ విట్నెస్ ఉంది. కోర్టులో జరిగింది చెప్పేస్తే నిర్దోషిగా విడుదలైపోవచ్చు. నన్ను దోషిగా జైలుకు పంపించాలని చాలా కలలు కనుంటాడుగా. అవన్నీ కళ్ళలని తెలిసిపోయేసరికి మొహం మాడిపోయింది డాడీ. ఇప్పుడు చూసావా హరి, కేసెలా తారుమారైపోయిందో? లక్ష్మమ్మ లేదు, సాక్ష్యమూ లేదు, నీ మాటకి విలువ లేదు, నీ బాధకి అర్థమూ లేదు. ఆల్రెడీ నిన్ను దోషిగా నిర్ధారించారు కదా. రేపు తీర్పు కూడా దానికి తగ్గట్టుగానే ఏ 10 ఏళ్ళో పడుతుంది. అది ఎలాగో ఫిక్స్ అయిందిలేమ్మా. ఆ తర్వాత ఏం చెయ్యాలో చెప్పు. తెలుసుకుంటే అసలు జైల్లో నిద్రపోవాలా లేకపోతే చచ్చిపోవాలా అని ఆలోచించుకుంటాడు. నీకు శిక్ష పడ్డ మరుక్షణం నీలాంటి వాణ్ణి భర్తగా అంగీకరించలేను, నీలాంటి నేరస్తుడితో బంధాన్ని కంటిన్యూ చేయలేను, భార్య అంటే విలువలేని ఇతనికి భర్తగా నేను విలువివ్వలేను. కాబట్టి మా ఇద్దరికి విడాకులు మంజూరు చెయ్యమని జడ్జి గారిని వేడుకుంటాను.
ఆల్రెడీ జడ్జి గారికి నీ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి వెంటనే విడాకులు ఇచ్చేస్తారు. అప్పుడు నాకింకా అడ్డే ఉండదు. ఇట్నుంచి ఇటే వెళ్ళి ఏం చేస్తానో తెలుసా? అబార్షన్ చేయించుకుంటాను. ఇన్నాళ్ళు భర్తలా హోదాని వెలగబెట్టావు కాబట్టి అబార్షన్ అంటే కుదరదన్నావు. ఇప్పుడెలా ఆపుతావు? ఏ హక్కుందని ఆపుతావు? నా రక్తం నా వంశం అన్నావుగా, అది రేపటితో అంతం కాబోతుంది. చాలే హరిత, ఇన్ని షాకులు ఒకేసారి ఇస్తే తట్టుకోలేడేమో. అసలే లక్ష్మమ్మ వచ్చి సాక్ష్యం చెప్పలేదని షాక్లో ఉన్నాడు. అది హరికృష్ణ మా ఫ్యూచర్ ప్లాన్. మేమంటే బయట ఉంటాం కాబట్టి ఫ్యూచర్ ప్లాను అంటాం. నీకెలాగూ ఫ్యూచర్ మొత్తం జైల్లోనే కదా, పెద్దగా ప్లాన్స్ ఏమీ అవసరం లేదులే. పొద్దున్నే లేచి ప్రార్థన చేసి పని చేసుకోవడం, ఓ 4 ముద్దలు తిని పడుకోవడం, అంతే. కానీ జైల్లో బాగా ఖాళీగా ఉంటావు కదా హరికృష్ణ, మాటి మాటికి మేమే గుర్తొస్తాం. అసలు శిక్ష కంటే అదే ఎక్కువ బాధిస్తుంది. ఎలా తట్టుకుంటావో ఏంటో. పదమ్మ వెళ్దాం. ఏమైంది సుభద్ర? లక్ష్మమ్మని ఎందుకు తీసుకురాలేదు? నీ మీద మేమెంత నమ్మకం పెట్టుకున్నా, ముఖ్యంగా మీ అన్నయ్య ఎంత నమ్మకంగా ఉన్నారు నీకు తెలుసు కదా. చూసావా, నువ్వు ఆ సాక్ష్యాన్ని తీసుకురాకపోవడం వల్ల మీ అన్నయ్య కావాలని కక్ష కట్టి హరితని హత్య చేయాలనుకున్నారని కోర్టు నమ్మింది. అయినా రాత్రి నువ్వంత నమ్మకంగా చెప్పావు కదక్కా. అన్నయ్యకొచ్చిన ప్రమాదమేం లేదు. ఈ కేసే కాదు, అంతకు ముందున్న కేసు కూడా నిలబడదు. అన్నయ్య నిర్దోషిగా బయటకొస్తాడు అన్నావు కదా. మేమెవరం భోంచేయకపోతే మాలో ఆశలు కల్పించి మరీ అందరితో తినిపించావు. ఒక మంచి అవకాశాన్ని ఎలా వదులుకున్నావక్కా? నేనొక మంచి లాయర్ని తీసుకొస్తాను, ఎంత ఖర్చైనా పర్వాలేదని మీ అన్నయ్యతో అంటే ఏమన్నారో తెలుసా? ఏం అక్కర్లేదు, నన్ను కాపాడ్డానికి నా చెల్లెలుంది, అంతా తనే చూసుకుంటుందని, మీరు జస్ట్ జరిగేది చూస్తూ ఉండండని చెప్పారు. ఇదేనా మేం చూడాల్సింది? ఏమో సుభద్ర, నువ్విలా ఫెయిల్ అవుతావని ముందే ఊహించుంటే బాగుండేది. కనీసం నా జాగ్రత్తలో నేనుండేదాన్ని. వదినా, సుభద్రమ్మ గురించి అందరికీ తెలుసు కదా. ఏదో కారణం ఉండబట్టే ఆ లక్ష్మమ్మని తీసుకురాలేకపోయింది. అవును కదా సుభద్రమ్మ? ఏం జరిగిందో చెప్పమ్మా. ఇంతకీ ఆ లక్ష్మమ్మ ఎక్కడుంది? అడుగుతున్నారుగా సుభద్ర, చెప్పు. లక్ష్మమ్మ ఏమైంది? ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించే నేను నీతో ఉంటానన్నాను, కానీ నువ్వు వినిపించుకోలేదు. వెళ్ళిపోయేంత వరకు ఊరుకోలేదు. నేను పక్కనుంటే ఇలా జరుగుండేది కాదు కదా. చిన్న పొరపాటు వల్ల బావగారు జైలు పాలు కాబోతున్నారు. అసలేం జరిగిందో చెప్పు. సుభద్ర, మన అదృష్టం బాగుండి ఈ కేసు రేపటికి వాయిదా పడిందేమో. ఏం జరిగిందో చెప్తే ఆ లక్ష్మమ్మని మనందరం కలిసి తీసుకొద్దాం. మనకున్న ఏకైక ఆధారం తనే సుభద్ర. నువ్విలా మౌనంగా ఉంటే నాకు భయం వేస్తోంది. ప్లీజ్ సుభద్ర,
అసలేం జరిగిందో చెప్పు. చెప్పక్కా. చెప్పు సుభద్రమ్మ. సుభద్ర చెప్పు. సుభద్రనేమీ అడగొద్దు. కారణం లేకుండా తనే పని చేయదు. అన్నయ్య, నాకు తెలుసమ్మా, ఒక బలమైన కారణం వల్లే నువ్వు లక్ష్మమ్మని కోర్టుకు తీసుకురాలేకపోయావు. నేను అర్థం చేసుకోగలను. అది కాదండి. శిరీష, నా చెల్లెలు నా కోసం ప్రాణాలు కూడా లెక్క చేయదని అందరికీ తెలుసు కదా. అలాంటిది నేను ప్రమాదంలో ఉన్నానని తెలిసినా తను ఫెయిల్ అయిందంటే అందులో సుభద్ర తప్పేం లేదన్న నమ్మకం. అమ్మా సుభద్ర, ఇంతకాలం నా కోసం నువ్వు చూపించిన ధైర్యం నేను మర్చిపోలేనమ్మా. ఆ చింతామణి దగ్గర నుంచి ఈ వసుమతి హరితల వరకు ఎంతమంది నా పతనాన్ని కోరుకున్నా ఒక దేవతలా, ఒక రక్షణ కవచంలా ఉండి నన్ను కాపాడుకున్నావు. అలాంటిది ఇప్పుడు నేను జైలు పాలవుతున్నానంటే, అవకాశం ఉండి కూడా నువ్వు సాక్ష్యాన్ని కోర్టుకు తీసుకురాలేకపోయావంటే అది నీ నిస్సహాయత తప్ప అజాగ్రత్త అని నేను అనుకోవట్లేదు. నువ్వేం బాధపడకు. నా కోసం నిప్పుల గుండెల్లోకి దూకడానికి కూడా వెనుకాడని ధైర్యం నీది. ఎంత బాధనైనా గుండెల్లో దాచుకొని అందరికీ సంతోషాన్ని పంచే మనసు నీది. ఇప్పుడు కూడా ఏదో కారణం వల్లే లక్ష్మమ్మని తీసుకురాలేకపోయావని అర్థం చేసుకోగలను. అన్నయ్య, నువ్వు నన్ను ఎంతో నమ్మావు, కానీ నేను నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. నువ్వు ఓడిపోవడానికి నేనే కారణమయ్యాను. నీకు ద్రోహం చేశాను, నీకు ద్రోహం చేశాను అన్నయ్య. నువ్వు నాకు ద్రోహం చేయడం ఏంటమ్మా? అలా ఎప్పుడు అనుకోకు. ఆ హరిత నన్ను మోసం చేసిందని, నేను జైలుకు వెళ్లాల్సి వస్తుందని నాకేం బాధలేదమ్మా. నాకున్నదల్లా ఒకే ఒక్క భయం. నాకు శిక్ష పడ్డ మరుక్షణం ఆ హరిత నాతో తెగదెంపులు చేసుకుంటుంది, విడాకులు తీసుకుంటుంది. మా మధ్య ఏ బంధం లేకపోతే తన కడుపులోని నా బిడ్డని కాపాడలేనేమో అని భయంగా ఉందమ్మా. అలా జరగకుండా చూస్తావా? నా బిడ్డని కాపాడతావా? నేను నిన్నే నమ్ముతున్నాను సుభద్ర. నువ్వు మాత్రమే నా బిడ్డని కాపాడగలవు. నన్ను జైలుకు పంపించడం కంటే నా బిడ్డని భూమిదికి రాకుండా చేయడమే ఆ హరితకి పెద్ద గెలుపవుతుందమ్మా. తనని గెలవనివ్వద్దు. హరికృష్ణ గారు రండి. ఇప్పుడు ఈ మాట చెప్తే మీ మమ్మీని అసలు పట్టుకోలేము హరిత. చాలా సంతోషిస్తుంది. అవును మరి, ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న వార్త.
మమ్మీ వసు ఏమండి వచ్చారా? తెల్లవారుజాము నుంచి ఎదురు చూస్తున్నానండి. కోర్టులో ఏమైంది? ఆ శుభవార్త చెప్పండి. వసు మనం ఇంచుమించుగా సక్సెస్ అయిపోయినట్టే. ఆ హరికృష్ణని కోర్టు శిక్షించిందా? దోషిగా పరిగణించింది. తీర్పు మాత్రం వాయిదా పడింది. అబ్బా, ఎంత మంచి వార్త చెప్పారండి. ఎంత తీయటి వార్త చెప్పారండి. అయితే ఆ హరికృష్ణ కూడా జైలుకి వెళ్తాడు కదా? ఖచ్చితంగా. జడ్జి గారిని చూస్తుంటే కాస్త గట్టిగానే శిక్ష వేసేట్టున్నారు. అదే అదే మనకు కావాలి. ఆ హరికృష్ణకి తప్పనిసరిగా శిక్ష పడితేనే జైల్లో కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు. ఇంకా చెయ్యని నేరానికి జైలుకొస్తే ఇంకా హరికృష్ణ పరిస్థితి ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందని మెల్లగా అడుగుతావేంటి మమ్మీ? నరకాన్ని చూస్తాడు. ఒకవైపు తనే తప్పు చెయ్యలేదని చెప్పాలనుకుంటాడు, మరోవైపు కుటుంబానికి దూరమైపోతాడు. ఇంకోవైపు అలవాటు లేని కొత్త జీవితం. ఇవన్నీ కలిసి మనం అనుకున్న దానికంటే ఎక్కువ బాధను అనుభవిస్తాడు మమ్మీ. శభాష్ హరిత, ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేర్చావు నువ్వు. నువ్వే నా అసలైన వారసురాలివి. ఇద్దరు కొడుకులు బతికున్నా నా దృష్టిలో లేనట్టే లెక్క. నా ప్రతీకారాన్ని వారసత్వంగా అందుకొని నీ జీవితాన్ని త్యాగం చేసి తల్లి రుణం తీర్చుకుంటున్నావమ్మా నువ్వు. కన్న తల్లి కోసం కట్టుకున్న భర్తని శత్రువులా చూసిన గొప్ప కూతురువి నువ్వు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా, సంతోషంగా ఉందమ్మా. ఆ హరికృష్ణకి శిక్ష పడుతుందన్న వార్త చాలు. నేనింక ప్రశాంతంగా నా మిగిలిన జీవితాన్ని గడిపేస్తాను. ఊరుకోవసు. జీవితాంతం నువ్వు జైల్లో ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? అవకాశం రాని నిన్ను బయటికి తీసుకొస్తాను. మమ్మీ, నీ మొహంలో ఈ సంతోషం చూసి ఎంత కాలమైందో తెలుసా? రాజేష్ అనే ఉన్నప్పుడు అందరం ఎంత బాగుండేవాళ్ళం. తను మనకి దూరమయ్యాక ఎవ్వరికీ ఆనందం లేదు. ఇప్పుడు మళ్ళీ ఆ హరికృష్ణని దోషిని చేశాక నీ మొహంలో సంతోషాన్ని, సంతృప్తిని చూస్తున్నాను. దీనికి మన లత కూడా ఒక ముఖ్యమైన కారణం మమ్మీ. అవునా? అవును వసు. హాస్పిటల్లో హరిత చిన్న పొరపాటు చేస్తే దాన్ని మన లతే సరిదిద్దింది. ఏమైంది? హరిత గన్తో తనను తాను షూట్ చేసుకుని ఆ గన్నుని హరికృష్ణ చేతిలో పెట్టేలా చేసేటప్పుడు లక్ష్మమ్మ అనే ఒక ఆవిడ చూసింది. తనతో సాక్ష్యం చెప్పించి శిక్ష తప్పించుకోవాలని చూశాడు హరికృష్ణ. ఇంత జరిగిందా? అవును మమ్మీ. హరికృష్ణ సుభద్రకి లక్ష్మమ్మ గురించి చెప్పి తనని ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టారు. తర్వాత కోర్టుకు తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించి తను నిర్దోషని నిరూపించుకోవాలనుకున్నారు. అవునా? నిజంగా అదే జరుగుంటే ఆ హరికృష్ణ బయటకొచ్చి నువ్వు లోపలికెళ్ళుండేదానివి. ఆ, అదే జరగకుండా లత ఆపింది. ఏం చేసిందో తెలీదు. సుభద్ర స్వయంగా ఆ లక్ష్మమ్మకి ఫోన్ చేసి హాస్పిటల్కి పిలిపించింది. అవునా? అక్కడి నుంచి యాజ్ యూజువల్గా లక్ష్మమ్మని మన కంట్రోల్లో పెట్టుకున్నాం. కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పకుండా చేశాం. పాపం సుభద్ర లక్ష్మమ్మ కోసం చాలా ప్రయత్నం చేసింది. ఎలాగైనా అన్నయ్యని కాపాడుకోవాలని తాపత్రయపడింది.
కానీ ఈ లత సాగనివ్వలేదు. అయితే ఈ గెలుపులో సింహభాగం నీదేనన్నమాట. చిన్నప్పటి నుంచి నిన్ను నా కూతురుతో సమానంగా పెంచాను, అంతే ప్రేమగా చూసుకున్నాను. అబ్బో, అవసరానికి ఎలా అయినా మాట్లాడేస్తావే. ప్రేమగా చూసుకున్నావా? ఎప్పుడో. నా కూతురు చేయలేని పని నువ్వు చేశావమ్మా. నా కూతురికి అండగా నిలబడ్డావు. ఈ రోజులా ఇంత సంతోషకరమైన వార్త వినడానికి కారణమే నువ్వు. అసలు ఏదో మ్యాజిక్కే జరిగినట్టు ఉంది వసు. లేకపోతే ఆ సుభద్ర ఎక్కడా, లత ఎక్కడా? తనేంటి ఈ లత చెప్పినట్టు వినడమేంటి, చెప్పినట్టల్లా ఆడటమేంటి? మొన్న ఫోన్ చేసి దేవుని పంపించమంటే పంపించేసింది. నిన్న హాస్పిటల్కి లక్ష్మమ్మని తీసుకురమ్మంటే తీసుకొచ్చేసింది. నాకైతే ఇవన్నీ మిరాకిల్సే. ఆ మాయేంటో మంత్రమేంటో చెప్పమంటే చెప్పట్లేదు. అసలు ఏం చేసావు లత నువ్వు? ఏంటత్తయ్య మీరు కూడా? మీ ముందు నేనెంత? మీతో పోల్చుకుంటే నా శక్తి ఎంత? ఏదో చిన్న చిన్న ట్రిక్స్ ప్లే చేసి అలా అలా కాలం గడిపేస్తున్నానంతే. అయినా అల్టిమేట్ గా మనకు కావలసిన రిజల్ట్ వచ్చింది కదా. అన్నిటికీ కారణాలు అడుగుతారా ఎవరైనా? అయితే నీ సక్సెస్ సీక్రెట్ నాకు కూడా చెప్పవన్నమాట. పర్వాలేదు. ఇంటి పెత్తనాన్ని అడ్డం పెట్టుకుని ఏం చేస్తావో అనుకున్నాను, కానీ నాతో ఈక్వల్గా ఆలోచిస్తున్నావు. గుడ్. నేను చేసిన పొరపాటు కూడా చేయకుండా జాగ్రత్త పడుతున్నావు. వేసే ప్లాన్ని అందరి ముందు చెప్పకుండా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావు. సక్సెస్ కావడానికి ఇదే మొదటి మెట్టు. ఎంత అనుభవం ఉన్నా నేను తడబడ్డా, నువ్వు మాత్రం స్టడీగా ఉన్నావు. అయ్యో, నా మాస్టర్ మీరు. మీరు తడబడ్డవేంటత్తయ్యా? మీ అడుగుజాడల్లో ఈ కాస్త దూరమైనా నడిచే అదృష్టం దక్కబట్టి ఈ మాత్రం సక్సెస్ అయినా చూడగలుగుతున్నానత్తయ్యా. లత, నువ్వు బాగా మాటలు నేర్చావు. ఇంతకుముందు ఎంత సైలెంట్గా ఉండేదానివి. ప్రేమ అన్నీ నేర్పిస్తుంది మావయ్య. ప్రేమించడం నేర్పిస్తుంది, ప్రేమ దూరమైతే బాధపడడం నేర్పిస్తుంది, ప్రేమ కోసం ద్వేషించడం నేర్పిస్తుంది, అవసరమైతే ప్రాణం తీయడము నేర్పిస్తుంది. అంత శక్తి ఉండబట్టే అందరూ ప్రేమకి దాసోహం అంటారు. పోన్లే లత, నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని నువ్వు సక్సెస్ అయ్యావు. అబ్బో, చివరికి నన్ను సక్సెస్ చేశావు. చెప్పు, ఏం కావాలో చెప్పు. డబ్బు, నగలు, చీరలు ఏం కావాలన్నా ఇస్తాను. నువ్వే దేవ్కి నిజమైన భార్యవి.